హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వేల్పులాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసేయండి. అలానే ఇవాల్టి వీడియో వచ్చేసి మీల్ మేకర్ పొటాటో కర్రీ అండి. నాన్ వెజ్ కూడా దీని ముందు పనికిరాదు. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి ప్రాసెస్ ఏంటో చూసే ముందైతే మీరు గనక మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ప్యాన్ పెట్టి స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. ఇందులోకైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసేసుకుందాం. ఆనియన్స్‌తో పాటు ఒక 2, 3 పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా వేసేసుకొని మంచిగా వాటిని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి కదా! అందుకని చెప్పేసి కొద్దిగా సాల్ట్ అనేది అయితే యాడ్ చేశాను. ఇవైతే కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడు ఇందులోకైతే ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే వేసేసుకుంటున్నాను. కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకున్నానండి. వాటిని కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనము ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకైతే కట్ చేసి పెట్టుకున్న టమాటోని బంగాళదుంపనైతే వేసుకుంటున్నానండి. నేనైతే ఒక 2 బంగాళదుంపలను అయితే తీసుకున్నాను. లేదు బంగాళదుంప వద్దు అవసరం లేదు అనుకుంటే మీరు మొత్తానికి మీల్ మేకర్‌తోనే ఈ కర్రీ అనేది అయితే చేసేసుకోవచ్చు. అలానే కొద్దిగా క్యారెట్ కూడా వేసుకుంటున్నానండి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్‌ని కూడా వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా వాటన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అనేది వేసేసుకున్నాము. కొద్దిగా పసుపు వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేద్దాము. ఇవన్నీ మంచిగా ఆయిల్ ఫ్రై అయ్యేలా వరకు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకుందాం. అయితే ఒకసారి మూత తీసుకుందాం. చూసారు కదా ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాయి ఆయిల్లో. ఇప్పుడు ఇందులోకైతే నేను కొద్దిగా కరివేపాకు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అలానే ఒక 2 పెద్ద సైజు టమాటోలని కట్ చేసుకున్నాను. వాటిని కూడా వేసేసుకుంటున్నాను. ఈ టమాటాలను కూడా బాగా మగ్గనిచ్చుకోవాలి. ఈ టమాటోలు మొత్తం సాఫ్ట్ అయ్యే వరకు
ఇంకో 5 మినిట్స్ మగ్గనిచ్చేసుకుందాం. టమాటోస్ కూడా మంచి కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి అయితే మీల్ మేకర్ అయితే వేస్తున్నానండి. ఇది నేను మినీ మీల్ మేకర్స్ అయితే తీసుకున్నాను. వీటిని ఏంటంటే హాట్ వాటర్లో వేసి ఒక 2-3 మినిట్స్ వరకు అలానే మూత పెట్టేయాలి. ఇవి కుక్ అయిపోతాయి అనమాట, మనకి సాఫ్ట్గా అయిపోతాయి. అప్పుడు అందులో నుంచి వాటర్ అనేవి పిండేసుకొని మనమైతే ఈ మీల్ మేకర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులో బిగ్ సైజ్వి కూడా ఉంటాయండి, నేనైతే చిన్న సైజు అయితే తీసుకున్నాను. దీని ముందు మటన్ కూడా పనికిరాదండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే. రోటీస్కి అయితే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గాను క్విక్గాను అయిపోతుంది. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది, అసలు చాలా కమ్మగా అయితే ఉంటుంది. ఇందులోకి ఇప్పుడు మనం తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. దానికంటే ముందు అయితే మనం స్పైసెస్ని కూడా వేసుకుందామండి, మనకు ఆ పీసెస్ అనేవి పడుతుంది కదా. సో నేనైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అలానే కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాను. అలానే కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా గరం మసాలా అయితే వేస్తున్నానండి. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక చిన్న గ్లాస్తో ఒక 2 గ్లాస్ వరకు అయితే వాటర్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడే మీరు సాల్ట్ కారం అన్ని చెక్ చేసుకోండి, ఒకవేళ తక్కువైంది అంటే ఇక్కడే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని బాగా దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి చూద్దాం. చూసారు కదండి, ఇదంతా మనకి దగ్గరకు వచ్చేసింది, మంచిగా ఉడికిపోయింది. ఈ విధంగా ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట రోటీస్లోకి. సో ఇకైతే దీంట్లో కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా క్విక్గా అయితే ఈ మీల్ మేకర్ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.